ఫలితాలే నిదర్శనమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి అఖండ మెజారిటీతో విజయం సాధించిన మాధవి అన్నారు. ధర్మ స్థాపన కోసం జరిగిన ఎన్నికలలో ధర్మమే గెలిచిందని పేర్కొన్నారు ఆమె. రాజకీయాల్లోకి మొదటిసారి వచ్చిన తాను మంత్రి విడదల రజనీపై విజయం సాధించడానికి చేసిన కృషి అందరికీ కృతజ్ఞతలు అని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజా తీర్పు, ప్రజా వ్యతిరేకత ఎంత ఉందో ఈ ఎన్నికలే నిదర్శనమని చెబుతున్న మాధవితో మా ప్రతినిధి రవికృష్ణ ఫేస్ టు ఫేస్. అఖండ విజయం సాధించినటువంటి మాధవి గారు మనతో పాటు ఉన్నారు. మొట్టమొదటిసారి ఆమె రాజకీయాల్లోకి రావడం జరిగింది. వచ్చిన వెంటనే కూడా అతిపెద్ద మెజార్టీతో గెలవబోతూ ఉన్నారు. ఆమె మనతో పాటు ఉన్నారు. మేడం, ఇలా మీరు గెలుస్తారని మీరు ఊహించారా? ఇలా గెలుపు కారణం ఏంటి? ధర్మానికి అధర్మానికి జరిగే ఈ పోటీలో ఖచ్చితంగా ధర్మం గెలుస్తుంది, అందులో ఇలాగే గెలుస్తుంది అనడానికి ఇది ఒక్కటే తార్కాణం అండి. ఈరోజు రాష్ట్రం మొత్తం మనం గమనిస్తే ఎలా జరుగుతుందో మీరు చూస్తూ ఉన్నారు. ఎన్ని సీట్లు కైవసం చేసుకుందో అలయన్స్ మీరు చూస్తూ ఉన్నారు. దీనికి నిదర్శనమే ధర్మస్థాపన జరగబోతుంది అని దీని అర్థము. అంటే ప్రజలు గడిచిన 5 ఏళ్లలో ఎంత తీవ్ర ఆవేదనకి, ఇబ్బందులకి గురయ్యారు, వారి యొక్క నిర్ణయం ఎలా ఉంది అన్నది చూపించడమే ఈరోజు రిజల్ట్ అండి. అది మెజారిటీ ఏదైనా కానివ్వండి, మెజారిటీని బట్టి మనం తెలుసుకోవాల్సిన ఏకైక విషయం ఏంటంటే ఇప్పటిదాకా మనం ఒక దుర్మార్గంలో, దౌర్జన్యంలో, రాక్షసత్వంలో ఉన్నాము అని గమనించాల్సిన అవసరం ఉందండి. అంటే మీరు ఇప్పుడు మీ విజయం సామాన్యమైన విజయం కాదు. ఎందుకంటే చాలా క్రెడిబిలిటీ ఉన్నటువంటి, అదేవిధంగా కూడా పెద్ద హోదా అనుభవించినటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో రజనీని మీరు ఓడించడం జరిగింది. మీరు ఇలా విజయం సాధిస్తారని ఊహించారా? అనేక రకాలుగా కూడా మిమ్మల్ని భయపెట్టిన పరిస్థితి అయితే ఉండి ఉంటుంది. ముందుగా పెట్టిన భయాలకు కానివ్వండి, లేదంటే కొందరి సహకార వాళ్ళు అందించిన సహాయాలకు కానివ్వండి, ముందుగా నేను కృతజ్ఞతలు చెప్తూ ఉన్నానండి. ఎందుకంటే అవి నాకు ధైర్యాన్ని నింపాయి, ఇంకా స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళేలాగా చేశాయి తప్ప దాన్ని నన్ను ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి లాగిన పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. ఏ ఒక్కరు మనకు సహకరించలేదు అన్నారో వారు కానివ్వండి, లేదంటే ప్రతిపక్షాల వారు పెట్టిన భయాందోళనలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగానే నాకు ఉపయోగపడ్డాయి తప్ప మమ్మల్ని ఎక్కడ వెనకంజ వేసేలాగా మాత్రం చేయలేదు. అంతే స్ఫూర్తితో, ఇంకా రెట్టింపు స్ఫూర్తితో ముందుకెళ్ళిన పరిస్థితి కనిపించింది. ప్రజా తీర్పు, ప్రజా వ్యతిరేకత ఎంత ఉన్నదన్నది మాకు తెలుసు. అలాగే అలియన్స్లో భాగంగా ఒక పవన్ అన్న గారి ఆశీర్వాదం కానివ్వండి, లోకేష్ గారి దీక్ష కానివ్వండి, లేదంటే చంద్రబాబు నాయుడు గారి విజనరీ ఆలోచన కానివ్వండి, ఏది ఏమైనా కానీ ప్రతి ఒక్కటి అలయన్స్ చేసుకుని బీజేపీ వారు సహాయ సహకారాలతో ఈరోజు అందరం కలిసి ముందుకు వస్తున్నప్పుడు విజయం ఖచ్చితంగా ఇలాగే ఉండాలి, ఇలాగే ఉంది. మీకు మినిస్ట్రీస్ ఇస్తారని కొన్ని వర్గాల్లో సర్కిల్స్లో మాత్రం వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అలా వస్తే మీరు రిసీవ్ చేసుకోవడానికి హ్యాపీగానే ఫీల్ అవుతారా? మొదటి నుంచి కూడా నేను ఏదైనా బాధ్యతగానే భావిస్తున్నానండి. పదవులైనా ఏవైనా ప్రజాసేవ కోసం ఉపయోగపడే పనిముట్టుగా భావిస్తున్నాను తప్ప పెత్తనం చేయడానికి వాడే ఒక ఆయుధంలా ఎప్పుడు భావించలేదు. అలాగే అది ఎమ్మెల్యే అయినా, లేదంటే దానిపై హోదా ఏది అయినా కూడా ప్రజలకు మరింత సేవ చేసే ఒక అవకాశంగా తప్ప మరి ఏ విధంగా కూడా భావించను. అంటే మీకు గతంలో ఎప్పుడూ లేని విధంగా కూడా పెద్ద మెజారిటీ, అతి పెద్ద మెజారిటీతో మీరు గెలవబోతున్నారు. దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చేయాలని అనుకుంటున్నారు? మొదటి నుంచి కూడా నేను ఎవరు మెజారిటీ విషయంగా అడిగినా కూడా ఇదే విషయం చెప్తూ వచ్చానండి. మునుపు ఎప్పుడూ కూడా ఏ ఎమ్మెల్యేకి రాని మెజారిటీతో నేను గెలవబోతున్నాను గుంటూరు వెస్ట్ అని చెప్పడం జరిగింది, ధీమా వ్యక్తం చేయడం జరిగింది. దానికి గల కారణం ఒకటేనండి. గుంటూరు ప్రజలు నన్ను స్వీకరించిన తీరు, వారి ఆదర అభిమానాలు, మన చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ప్రేమ, అలాగే పవన్ గారి మీద ఉన్న ప్రేమ, వారి పార్టీ యొక్క సిద్ధాంతాలు, ప్రతి ఒక్క అంశం కూడా కలిసికట్టుగా ఈరోజు నన్ను ఇంత మెజారిటీతో ముందుంచాయి. ఇది ఏ ఒక్కరి విజయంగానో నేను ఎప్పుడు భావించట్లేదండి. కార్యకర్తల యొక్క వారి సహనానికి, ఓర్పుకి, ఇన్ని రోజులుగా వాళ్ళు పడిన బాధలకి ఇది ఒక నిదర్శనం నా గెలుపు అనేది. అలాగే మేము గడిచిన ఈ 60 రోజుల్లో పడిన కష్టానికి, ఎదుర్కొన్న సమస్యలకి ఇది ఒక తార్కాణం. అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ యొక్క సహకారాలకి ఇది ఒక ప్రతీకగా ఈ విజయాన్ని నేను తీసుకుంటూ ఉన్నాను. ఇక ఇలాంటి ఒక విజయాన్ని ముందు వేసుకొని నా మీద ఉంచిన ఈ నమ్మకాన్ని నేను ముందుకు తీసుకెళ్తూ ప్రజల కోసం, ప్రజలతోనే ఎల్లప్పుడూ ఉండేలాగా నా పనితీరు ఉంటుందండి. ఎటువంటి బాధ్యత ఇచ్చినప్పటికీ నెరవేర్చడంలో తాను ముందుంటానని తెలియజేస్తున్నారు. అదేవిధంగా కూడా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఈ తీర్పుకి కట్టుబడి ఉన్నానని తెలియజేస్తున్న పరిస్థితి కనపడింది. కెమెరా పర్సన్ ఉదయ్తో రవికృష్ణ, ప్రైమ్ 9 న్యూస్, గుంటూరు నాగార్జున యూనివర్సిటీ నుంచి.